ఈ లాస్ట్ వరకు వెళ్తుంది అంటారా? 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటారు అంటారా? అయ్యో ఎవ్వరు పైరవో అలా చేసుకుంటారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక వర్గం అయిపోయింది, తర్వాత బట్టి విక్రమార్క ఒక వర్గం అయిపోయింది, రేవంత్ రెడ్డి ఒక వర్గం అయిపోయింది, కోమటి రెడ్డి ఒక వర్గం అయిపోయింది. వీళ్ళు కొట్లాడుకుంటానికే టైం సరిపోదు. వాళ్ళు త్వరలో మనము వితిన్ షార్ట్ పీరియడ్లో చూస్తాము. రేవంత్ రెడ్డి నీ పోస్ట్ పోతుంది, ఇక జాగ్రత్తగా ఉండని చెప్తున్నా. కొద్ది రోజుల ముందు మన సిద్దిపేటలో మనము అంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి కానీ మీరు చిన్న ఉన్నప్పటి నుంచి కానీ చూసుండరు ఆ రాజకీయం. కొట్లాటలు, క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడాలు, ఇద్దరు తండ్రి కొడుకులు వచ్చి మొత్తం సిద్దిపేట మొత్తం అల్లకల్లోలం చేసిరు అని చెప్పేసి చాలా మంది నేతలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అన్నారు, కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు కూడా అన్నారు కొంతమంది. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? అన్న, సిద్దిపేట అంటే ప్రశాంతమైన పట్టణం. మొదటగా మనం తీసుకోవాల్సింది సిద్దిపేట అంటే కల్మషం లేని ప్రజలు నివసించే ఒక పట్టణంగా మనం చెప్పొచ్చు. కాంగ్రెస్ మన 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నాము. ఈ 10 సంవత్సరాలలో మీరు ఏ టౌన్ పోలీస్ స్టేషన్లు, మన సిద్దిపేటలో 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ ఉన్నాయి. చిన్నగూడూరు పోలీస్ స్టేషన్ ఉంది, నంగునూరు పోలీస్ స్టేషన్ ఉంది, రూరల్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. దాదాపు 6-7 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మీరు వెళ్ళి టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, టీఆర్ఎస్ లీడర్లు కానీ, వాళ్ళ పైన కానీ ఏమైనా కేసులు అయినాయా, వాళ్ళ మీద వాళ్ళు ఎలాంటి ఏమైనా దాడులు చేసిండ్రా అనేది ఒకటి మీరు రిపోర్ట్ తీసుకోండి. అదేవిధంగా ఈ 11 నెలల క్రమంలో కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ఎంత ఘోరమైన పరిస్థితి అన్న ఇలా సిద్దిపేటలో. అయ్యగొడుకులు వస్తారు, ఏందో 100 మంది 200 మందిని గుండగాలను తీసుకొస్తారు. ఆ గుండగాలను తీసుకొచ్చి ఇక్కడ సిద్దిపేట హల్చల్ చేస్తారు. మీటింగ్ పెట్టుకుంటా అంటే, ఇప్పుడు మనం ఒక దగ్గర మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఏం చేస్తామన్నా, ఫస్ట్ లీడర్ వెళ్తాడు, అక్కడ ఉన్న ప్రజలను పిలిచి ఒక కూర్చోబెట్టి మీటింగ్ పెట్టుకుంటారు. కానీ వాళ్ళది ఉల్టా ఉంటుంది. ఏంటి తెలుసా ఉల్టా? వాళ్ళతో ఏం చేస్తాడంటే అక్కడ నుంచి తీసుకొచ్చి మీటింగ్ పెట్టుకుంటాడు. అందరు గుండగాలను 200 కార్లు 300 కార్లు అవసరమా అన్న? ఏం చేద్దాం అనుకుంటున్నావు? సిద్దిపేటని ఏం చేద్దాం అనుకుంటున్నావు అని నేను అడుగుతున్నా. హనుమంతరావు, ఒకటి గుర్తుపెట్టుకో, సిద్దిపేట అంటే హరీష్ అన్న ఒకటి నేను మెయిన్గా విషయం చెప్పాలనుకుంటున్నానంటే, హరీష్ అన్న మనసులో సిద్దిపేట ప్రజలు ఉన్నది ఎంత వాస్తవమో, అదే విధంగా సిద్దిపేట ప్రజల మనసులో కూడా హరీష్ అన్న ఉన్నది కూడా అంతే వాస్తవం. నువ్వు ఎన్ని బండ్లు తీసుకొచ్చినా, ఎంత తొడలు కొట్టినా, ఏం చేసినా కూడా నువ్వు ఇక్కడ వీకేది ఏం లేదు. హనుమంతరావు, జాగ్రత్తగా ఉండు. ఇప్పటికైనా మనసు మార్చుకొని సిద్దిపేటలో జరిగిన అభివృద్ధిని చూసుకోను. సిద్దిపేటలో జరిగిన కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి, స్టేడియం ఏం కట్టిండు, ఎంత మంచిగా ఉందన్న బ్రహ్మాండంగా. ఇరువైపుల చెట్లు, రోడ్లు, డివైడర్లు. ఒకప్పుడు సిద్దిపేట ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే. హరీష్ అన్న చేసిన దాంట్లో తీసుకొచ్చిన ఫండ్స్లో నువ్వు ₹1 తీసుకురా. ఆ కాన్వేలో నువ్వు వస్తున్నావు కదా, ఆ కాన్వేలో వస్తున్నప్పుడు ఒక ప్రొసీడింగ్ తీసుకురా. సిద్దిపేటకు సంబంధించిన ఒక వర్క్కు సంబంధించిన ప్రొసీడింగ్ తీసుకురా. మేమే నీకు శాలువ కప్తాం. అయితే ఫండ్స్ అని అంటారు కదన్నా, సిద్దిపేటలో దాదాపు ఈ 10 సంవత్సరాలలో చాలా అభివృద్ధి జరిగింది. ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు ఫామ్ అయిందో, ఈ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి ఎట్లాంటి వర్క్స్ జరగట్లేదు. అంటే ఇది వర్క్స్ కావాలనే ఆపేసారు. చాలా మట్టుకు ఆ వర్క్స్ అనేటి ఏమంటారు, పలకల మందమే అంకితమైనట్టు పలకడుగులేవు. ఇది ఎందుకు? దీనికి రీజన్ అంటే ఫండ్స్ నిజంగానే రావట్లేదా, లేకపోతే కావాలని? సిద్దిపేటకు సంబంధించి ఈ విషయానికి ఆన్సర్ ఎవరు చెప్పాలంటే, సిద్దిపేటకు సంబంధించినటువంటి కాంగ్రెస్ లీడర్లు చెప్పాలి. మేము ఒకటే అడుగుతున్నాం, మా హయాంలో హరీష్ అన్న వచ్చిందంటే, సిద్దిపేటకు వచ్చిందంటే ఒక 4-5 శిలాఫలకాలు పెట్టి ఆ పని రోజులలో కంప్లీట్ చేసిన నంబర్ ఆఫ్ చూపిస్తాం మేము. ఇదే 11 నెలలలో మీరే అంటున్నారు కదా, మీరు అన్నారు, ప్రజలకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు, ₹1 కూడా ఇవ్వకపోవడం కారణం ఏంటంటే, మేము సిద్దిపేటకి ఇయ్యము అని అంటారు కదా. మరి కాంగ్రెస్ నాయకులు ఏం బిక్తురు, సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు ఏం బిక్తురు అని నేను అడుగుతున్నా. పోయి కూర్చోపోండి, మీరు రేవంత్ రెడ్డి దగ్గర పోయి కూర్చోపోండి. మీరు వచ్చి మేము సిద్దిపేటకి మేము డెవలప్ చేసుకుంటాం, సిద్దిపేటకు మేము ఈ పలానా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తీసుకురావాలి. బండ్లు వేసుకొని వచ్చుడే వీడికి వచ్చి హల్చల్ ఇట్లా 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 అనాలే పోవాలి, అంతే. ఏం లేదు వాళ్ళు చేసేది. ఇక్కడ తెమ్మన్నా ప్రొసీడింగ్ అన్న దాదాపు 300-400 కోట్లు రిటర్న్ తీసుకుపోయారన్న వచ్చిన వాటిని. అదేవిధంగా ఇక్కడనే నియర్ బై ఏది మన వెటర్నరీ కాలేజ్ రిటర్న్ తీసుకుపోయిన పిల్లర్ లేచి శిలావాస్తకు వచ్చినాయి. అక్కడ శిల్పారామం ఆగిపోయింది, బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలో ఇది ఆగిపోయింది. ఏది మన మార్కెట్ యార్డ్, పెద్దగా మార్కెట్ కడదాము ఇంటిగ్రేటెడ్ అని చెప్పేసి అనుకున్నారు, అదే ఆగిపోయింది. ఏదీ లేదు, వచ్చినామా హల్చల్ చేసినామా పోయినామా. ఆయన ఒకటి అడుగుతున్నానా, హనుమంతరావు, నువ్వు సిద్దిపేట ఇన్ఛార్జ్వా, సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ఓటర్వా, ఎందుకు వస్తున్నావు వీడికి? నీకు టూరిజంకి వస్తే
ఓ రంగనాయక సార్ హరీష్ అన్న కట్టిన రంగనాయక సార్ చూడు, ఇక్కడ కొమ్మడి చేరు చూడు, రోజు 4 రోజులకు ఒకసారి వచ్చుడు, ప్రెస్ మీట్ పెట్టుడు, పోగుడు కాదు. నువ్వు అసలు ఏం సందేశం ఇస్తున్నావు నువ్వు క్లియర్గా చెప్తలేవే. నువ్వు సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థివా అంటే కావు, సిద్దిపేట ఓటర్వా అంటే కావు. అసలు అసలు ఏందో అర్థమవుతుంది ఆయన విషయం అనేది. కావాలనే హరీష్ రావు గారు ఇక పనులన్నీ ఆపిచ్చారు, ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలి అని చెప్పేసి కొంతవరకు టాక్ ఉంది. అన్న ఒక బిడ్డకి ఆకలేస్తే అమ్మ అన్నమో పాలో ఇస్తుంది. సిద్దిపేట కూడా హరీష్ అన్న అమ్మలాంటోడు మా అందరికీ కూడా. అట్లా ఆకలేస్తుంటే ఏడవంగా చూస్తాడా హరీష్ అన్న? చూడడు. అదంతా కూడా బూటకం. తెమ్మని చెప్తున్నాం కదా మేమే కూడా, మీరు ఎన్ని ఫండ్స్ తెస్తారో తెమ్మని చెప్తున్నాం కదా మేము. చాలా వరకు కూడా అంటే ప్రభుత్వాన్ని తప్పుపడేటోళ్ళు ఉంటారు, ప్రతిపక్షాన్ని తప్పుపడేటోళ్ళు ఉంటారు. ప్రతిపక్షంగా కూడా కొట్లాడాలి కదా, అంటే నార్మల్గా ఈ ఫండ్స్ రావట్లేదు అని చెప్పేసి నంబర్ ఆఫ్ టైమ్స్ చెక్ల పంపిణీ టైంలో కావచ్చు, నంబర్ ఆఫ్ టైమ్స్ హరీష్ అన్న కూడా ఈ క్వశ్చన్ చేసిండు. సిద్దిపేటలో పలానా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి, వాటికి సంబంధించి ఫండ్స్ రిలీజ్ చేయండి, అవి మళ్ళీ బ్యాక్ ఇవ్వండి అని నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిండు హరీష్ అన్న. ఈ అన్న వైఎస్ఆర్ టైంలోనే ప్రతిపక్షం నుండి హైయెస్ట్ బడ్జెట్ తీసుకొచ్చింది ఎవరు అంటే హరీష్ అన్న. వీళ్ళేం లెక్క కాదు. కాకపోతే వీళ్ళకి జనాలకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందో ప్రజలకు కూడా అర్థం కావాలి. మనం చెప్పేదానికంటే ప్రజలు చూస్తే అర్థమవుతుంది అని చెప్పేసి హరీష్ అన్న కూడా అనుకుంటున్నాను. అన్న ప్రతిసారి హరీష్ అన్న సిద్దిపేట కోసం ఏం చేయాలనో అది చేసిండు అన్న. రీసెంట్లీ నేనే ఇన్ఛార్జ్గా ఉన్నా అన్న. 15,000 మంది యువకులకు లైసెన్స్ ఇప్పించిండు హరీష్ అన్న. సొంత ఖర్చుతో, సొంత డబ్బు పెట్టి, దాదాపు 3 కోట్ల రూపాయలు 2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ ఒక్కరు కూడా తల్లిదండ్రులు చేయాల్సిన పనిని హరీష్ అన్న చేసిండు. సిద్దిపేటలో ఏ పని చేయలేదు, సిద్దిపేటలో ప్రతి ఒక్క పని చేసిండు హరీష్ అన్ననే. అన్న రోల్ మోడల్ అన్న. సిద్దిపేట అనేది రాష్ట్రానికి దేశానికి ఒక రోల్ మోడల్ అయిందన్న. మున్సిపాలిటీలో అవార్డులు ఇస్తారంటే సిద్దిపేటకు అవార్డు లేకుండా ఏది కూడా లేదు.